చెత్త కోసం ప్రాకులాడుతాం మనం. చెత్త మనం కోరుకునేదంతా చెత్తే. అది చెత్తని మనకు తెలియదు. అబ్బా ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే. ఒరే చెత్తోడా, చెత్తోడా, నువ్వు కోరుతుంది చెత్తనరా. చెత్త కాదు, శ్రేష్టమైనవి నీకు నేను ఇస్తాను. ఏది శ్రేష్టమైందో ఏది పనికిరాందో నీకు తెలియదురా. ఫస్ట్ నుంచి మీ బుద్ధి అంతా అదే. మీ మూల పితరులు ఆదాం హవ్వల దగ్గర నుంచి అదే. వాళ్ళు కూడా అంతే, నన్ను వదిలిపెట్టి సైతాన్ని కానీ కోరుకున్నారు. మీ బుద్ధి కూడా అంతేరా, నీ బుద్ధి కూడా అంతే. ఆడపిల్లలేగా మీరు. శ్రేష్టమైన వాటిని ఆశించడం ఎరగరు మీరు. మీ మనసంతా అల్పమైన వాటి మీదే. నేను పొద్దున్న చెప్పా, నా బ్రిక్స్ వ్యాపారాన్ని దీవించు ప్రభువా, నాకంతే సంతోషం అని దేవునికి చెబితే దేవుడు ఇదే అన్నాడు, ఎవడురా నువ్వు అని. కాదులే ప్రభువా, మనకు సేవ వల్లగాలే కానీ బ్రిక్స్ కరెక్ట్ అదే కానీ అన్న. నిజంగా ఆయన ఆమె నన్ను అక్కడే ఉంచితే, ఆ నిర్జీవమైన రాళ్ళు మండలు పెరుచుకొని కూర్చున్నాడు అటు మధ్యలో. ఈ సజీవరాళ్ళ మధ్య కూర్చొని సాక్ష్యం ఇచ్చే అవకాశం పోయేది. ఆ రాళ్ళు అల్పమైన గృహాల నిర్మాణానికి, ఒకనాటికి నిర్మూలమైపోయే గృహాల నిర్మాణానికి ఉపయోగపడేవి. కానీ ఈ రాళ్ళు, ఇవి శాశ్వతమైనవి. దేవుని సజీవ మందిరంలో వరుసలో పేర్చబడే రాళ్ళు, నిత్య మహిమలో ఉండే రాళ్ళు. ఏవి శ్రేష్టం? నేనేం కోరా? ఎట్లనో నా ప్రార్థన వినలేదు కాబట్టి సరిపోయింది. దేవునికి స్తోత్రం. నిజంగా కొన్ని ప్రార్థనలు, మన ప్రార్థనలు వినకపోవటమే మంచిది. దేవుడు మనం ఫీల్ అవుతాం కానీ నా ప్రార్థన ఎందుకు వినలేదయ్యా అని ఫీల్ అవుతాం కానీ తర్వాత అర్థమైంది వినకపోవటం చాలా బెటర్ అని. దేవుడు మనకు చేసే అతి గొప్ప మేళ్లలో అతి గొప్ప మేలు ఏంటంటే మన ప్రార్థన కొన్ని వినకపోవటం. ఎందుకు? ఇప్పుడు మీరు పాడతారు, అధికమైన మేళ్లను అల్పమైన వాటిని, అధికమైన మేళ్లను ఏది నిన్ను కోరాలో, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో పంచిచ్చు నీ జ్ఞానం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా ఆ లైన్ మళ్ళీ ఒకసారి. బా ఎంత బాగుందండి మీరు అట్లా పాడుతుంటే. అలాగే వెంట ఉండిపోవాలనిపిస్తుంది. అందుకని నేను దేవుడు అంత ఆశపడతాడు మనందరం గుంపుగా కలిసి పాడితే. సరే, ఇంకా పెద్దాం మరి సంగీత కార్యక్రమం. దేవునికి స్తోత్రం.